హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ముందుగా అందరికీ. నేనైతే ముందుగా ఇప్పటిలాగే ముందు శుక్రవారం కూడా చేసుకున్నాను కదా, అలానే ముగ్గు పెట్టేసుకొని ఇక నిమ్మకాయ కూడా మనం ఎప్పుడు పూజ చేసుకున్నా మనం దిష్టికి పెడతాం కదా, ముందు పసుపు కుంకుమ పెట్టి అలా చేసుకున్న తర్వాత ఏమో పూజకు కూడా నేను అలా అలంకరించుకున్నానండి. తర్వాత నేను ఈరోజు చింతపండు పులిహోర చేశానండి అమ్మవారికి నైవేద్యంగా. లాస్ట్ టైం అయితే పులిహోర చేశాను, లాస్ట్ టైం అయితే పరమాన్నం చేశాను, ఇప్పుడైతే పులిహోర చేస్తున్నాను. సింపుల్గా ఇలా చేసుకోనండి, కొంచెం ఒక టీ గ్లాస్ అనమాట, కొంచెం రైస్ అమ్మవారి మట్టు చేశాను అనమాట, కొంచెమని. ఎందుకంటే ఈరోజు నేను ఫాస్టింగ్ అండి. చింతపండు రసం ఫస్ట్ వేసాను. కొంతమంది చింతపండు రసంలో అన్నీ వేసేస్తారు, అలా ఉంటే మెత్తపడిపోద్ది పల్లీలు అనేవి. ఇది సపరేట్గా అది సపరేట్గా కలుపుకోండి. ఫైనల్గా అయితే ఇలా ఉందనమాట. నేను అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టుకున్నాను. ముందుగా పసుపు గణపతిని చేసుకొని పూజ చేసుకొని హారతి ఇచ్చానండి. హారతి ఇచ్చేసి నెక్స్ట్ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని కుంకుమ పూజ కూడా చేసుకున్నాను ఈరోజు. ఇలా అయిపోయిందండి నాది ఈరోజు శ్రావణ రెండవ శుక్రవారం. చూడండి, వినాయకుడికి హారతి కూడా ఇచ్చాను. నెక్స్ట్ అమ్మవారికి కూడా కుంకుమార్చన చేసుకొని మంచిగా స్మరించుకొనను. లక్ష్మీ అష్టోత్తరం ఇంకా లలిత సహస్రం చదువుకోండి, చాలా మంచిది. అందరూ కూడా చాలా మంచిదండి. ఈ మనకి శ్రావణ శుక్రవారం చూడండి, కుంకుమ పూజ చేసుకున్నాను. అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టుకున్నాను, అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.